ప్రేక్షకులకి సంక్రాంతి సెలబ్రేషన్స్ గా మీరేం పరిచయం చేయబోతున్నారు? పండుగ కాబట్టి ఎప్పుడు ఫస్ట్ మన నోరు తీపి చేసుకోవాలి కాబట్టి పండగ పూట ఫస్ట్ నేను ఒక స్వీట్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దాని పేరు కొబ్బరి పాయసం. కొబ్బరి పాయసం చాలా కమ్మగా, చాలా ఇష్టం. అవునా? మరి చేసేద్దాం, ఇంకెందుకు చేసేద్దాం. చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా. మన షో ప్రత్యేకమే హెల్తీ అండ్ టేస్టీ. మీరు రావటమే పసిగట్టేశారు హెల్తీగా చేయాలని చెప్పేసి. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? షూర్. ఓకే, తెచ్చేసాను అమూల్య. ఓకే, ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓకే, సో మెయిన్ పాయసానికి కావాల్సింది పాలు, అలాగే కొబ్బరి, బ్రౌన్ షుగర్. హెల్తీగా మనం చేస్తున్నాం కదా, బ్రౌన్ షుగర్ తీసుకొచ్చారు. అలాగే మనకి బియ్యం కూడా బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు కదా మీరు. అవి మనం నానబెట్టుకుని తెచ్చుకోవాలి. అవును, ఇంట్లో నేను నానబెట్టేసి తెచ్చేసుకున్నాను. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికన్నా ముందు నాకు ఒక మిక్సీ జార్ కావాలి. ఓకే, సో మిక్సీ జార్లో ఈ బ్రౌన్ రైస్ ఆల్రెడీ నేను నానబెట్టుకొని తీసుకొచ్చాను కదా, ఇది అండ్ అలానే ఈ పచ్చి కొబ్బరి తురుము రెండు మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. అంటే లైక్ ఒక పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే మీరు ఏం కావాలో అడగండి, నేను ఇస్తాను. స్పూన్ అడగమన్నాను కదా అని అమ్మంటే అడుగుతున్నారు. మరి అడగమన్నారుగా. ఓకే, సో ఫస్ట్ బియ్యం వేసుకుంటా. అవును, నానబెట్టుకున్న బ్రౌన్ రైస్. ఓకే, అలానే పచ్చి కొబ్బరి తురుము. ఓకే, సో వాటర్ ఏం పోసుకున్నట్లేదా? వాటర్ ఏం అవసరం లేదు. ఒకవేళ మనకు ఆ కన్సిస్టెన్సీ ఇంకొంచెం రావాలి అనుకుంటే కనుక మిల్క్ ఆల్రెడీ మనం ఉన్నాయి కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదు. మిల్క్ కొంచెం వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. సూపర్. పేస్ట్ అయితే అయిపోయింది. సో ఇలా కొంచెం మంచిగా మనకి తెలిసిపోతుంది అయిపోయిందని. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఘీ వేసుకోవాలి. అలాగే ఓకే, సో ఫస్ట్ ఏం ఇంగ్రీడియంట్ వేస్తున్నాం? ఫస్ట్ కిస్మిస్, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ వేస్తున్నాం. అలానే ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము. ఓకే, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇవి అవి అని ఏం లేదు. జనరల్గా కొంతమంది కొన్ని సీడ్స్ కూడా తింటూ ఉంటారు కాబట్టి. ఇది పిస్తా వేశారు. పిస్తా. సో బాదాం, పిస్తా, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసుకున్నాం మనం. ఓకే, సో అవన్నీ కొంచెం మంచిగా ఘీలో వేపేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా వేగిపోయాయి. పక్కకు తీద్దామా? ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. అలాగే ఓకే, సో మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? డ్రై ఫ్రూట్స్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు అదే ప్యాన్లో ఈ మిల్క్ వేసేసుకుందాం. పాలు. సో ఇది మరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి. సో అయితే మరి ప్రేక్షకులకి ఏదైనా మీరు డైలాగ్ కానీ ఇష్టం ఏదైనా చెప్పండి. యాక్చువల్ గా డైలాగ్స్ అంటే మాకు ప్రాంప్టింగ్ ఉంటుంది. డైలీ సీరియల్స్ తొందరగా మనం వర్క్ చేయాలి కాబట్టి. సో సీరియల్స్ డైలాగ్స్ అని కాదు, ఇప్పుడే ఒక చిన్నది తీసుకుందాం. అమూల్య, సంక్రాంతికి మీరు నాకు ఏం వంట చేసి పెడుతున్నారు, నా ఇష్టమైన వంటలు చేసి పెట్టండి అనేది నెగటివ్ గా పాజిటివ్ గా చెప్తాను. ఇది బాగుంది. ఈ స్కిట్ చాలా బాగుంది. అంటే చెప్పేసిన డైలాగ్ అయితే మజా లేదు, కొత్తగా ఇప్పటికిప్పుడు క్రియేట్ అయినైతే ఇంకా చాలా బాగుంది.
చాలా పాజిటివ్ గా, చాలా సింపుల్ గా. హాయ్ అమూల్య, హాయ్ సంయుక్త, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మరి నేను సంక్రాంతికి వచ్చాను కదా, నా కోసం ఒక మంచి స్వీట్ చేసి పెడతావా? డెఫినెట్ గా. మీరా? ఇప్పుడైతే కొబ్బరి పాయసం ఆల్రెడీ రెడీ అవుతోంది. వావ్, నాకు చాలా ఇష్టం కొబ్బరి పాయసం అంటే. నాకు మరి ఈరోజు చేసి పెడతావు పండగ స్పెషల్? మరి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్తావా? అంటే మీరు ఇస్తే నేను తీసుకొని వెళ్తా, లేదు కొంచెమే చేస్తే నేను ఇక్కడే తినేసి వెళ్తాను. లేదు, మీ అక్కలకి మీ అమ్మగారికి కూడా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా. మా అక్కలకి మా అమ్మకి లేకుండా యాక్చువల్గా నాకు కూడా మనసు ఒకలాగా ఉంటుంది. అందులో మా అమ్మకి పెట్టకుండా నేను ఏమి తినను కదా. ఇప్పుడు నెగటివ్. అమూల్య, చెప్పండి. పండగకి వచ్చాను, ఏం చేసి పెడతావు? ఏమీ లేవండి. ఏమీ లేవంటే ఎలా? నీ కోసం నేను అంత దూరం నుంచి వస్తే ఏమీ లేదని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అంటే మీరే ఏదైనా చేసి పెడతారేమో అని చూస్తున్నాము. సంయుక్త, మీ ఇంటికి పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో. ఆ మాట మాత్రం అనద్దు. చాలా బాగా చేశారు. అంటే ఒక్క డైలాగ్ లోనే ఆ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది నిజంగా రుచి చూపించారు. ఒకటే డైలాగ్ లో డైలాగ్ కూడా కాదు, మెయిన్ గా ఎక్స్ప్రెషన్ ఇంకా డైలాగ్ డెలివరీలో మారిపోతుంది. అవును అవును, సూపర్, చాలా బాగా చేశారు. అయితే మిల్క్ కూడా ఒక పొంగు వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం, ఏది బ్రౌన్ రైస్ ఇంకా కొబ్బరి, ఆ పేస్ట్ ని అందులో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. వేసేయండి. ఇది చాలా డెలిషియస్ గా రిచ్ గా ఉంది. మనం రాబ్డీ చేసుకుంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. స్మెల్ కూడా మంచిగా కమ్మగా వస్తుంది. అవును, చాలా కమ్మగా ఉంది. ఓకే, సో ఇది కాసేపు బాయిల్ అవ్వనివ్వాలా? యా. సో మనకి ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం అందులో బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ మనం వాడము, హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి బ్రౌన్ షుగర్ వేసేసుకుందాం. కొంచెం ఇప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి మనం. ఓకే, మరీ దగ్గరకు అయిపోకుండా, కరిగితే సరిపోతుంది. సో స్మెల్ ఇంకా టేస్ట్ కి కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, సో నెక్స్ట్ టైం వేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటే మన కొబ్బరి పాయసం రెడీ. అప్పో, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈజీ అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోయింది. యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఎస్, డిష్ అవుట్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, సో అయిపోయినట్టేనా సంయుక్త? ఎస్ అమూల్య, కొబ్బరి పాయసం సంక్రాంతి స్పెషల్ మీ నోరు తీపి చేయడానికి మీకోసం చేశా. ఓకే, కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, పచ్చి కొబ్బరి తురుము, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం, పిస్తా, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి. కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం తరుగు, పిస్తా తరుగు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న బ్రౌన్ రైస్, కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడికించుకొని బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాయసం రెడీ.